హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అలాగే మనకి ఏంటంటే విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. విశాఖపట్నంలో మనకి డాక్యార్డ్ దగ్గర హెచ్పిసిఎల్ ఉంది కదా, అక్కడ కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి హెచ్పిసిఎల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ కెరియర్స్లోకి వెళ్ళి జాబ్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజీలో వస్తుంది. ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2024-25 రిఫైనరీ డివిజన్ అని చెప్పేసి ఉంటుందండి. ఓకేనా. ఇందులో మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అలాగే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఫుల్ నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది. మనం ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ లోపు మీరు ఈ అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో లింక్ అనేది. అది చూసి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ అయితే చేయొచ్చు అన్నమాట. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ అయితే చేస్తున్నారండి. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అలాగే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఏమీ కాదు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26 మార్చ్ 2025 అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 30 ఏప్రిల్ 2025 అయితే మనకి ఎండింగ్ డేట్ మాట, లాస్ట్ డేట్. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్లో మీరు ఏం అప్లికేషన్స్ అనేవి పంపించాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ పోస్ట్ అండి. దీనికి పే స్కేల్ వచ్చేసి 30,000 అయితే ఇస్తున్నారండి. అన్నిటికీ పే స్కేల్ అనేది కామన్ అనమాట. 30,000 మీకు ఇనీషియల్గా ఇచ్చినట్టయితే బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ మీకు 58,000 అయితే వస్తుందండి పర్ మంత్ శాలరీ మీకు. టోటల్గా దీనికి వచ్చేసి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 అండి. అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మెకానికల్ డిప్లొమా వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చూడండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ నిల్ అండి. ఏ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే సేమ్ శాలరీ మనకి 58,000 వరకు పర్ మంత్ శాలరీ వస్తుంది. 17 వేకెన్సీస్ ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అన్ని పోస్టులకి కూడా వర్తిస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి త్రిబుల్ ఈ వాళ్ళు, ఓకేనా. డిప్లొమాలో త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీనికి సేమ్ శాలరీ 58,000 వరకు వస్తుంది. 6 వేకెన్సీస్ ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ చూసుకున్నట్టయితే సేమ్ శాలరీ ఇస్తున్నారు. ఒకటే వేకెన్సీ ఉన్నది. సేమ్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ అండి. దీనికి చూసుకున్నట్టయితే 58,000 వరకు వస్తుందండి శాలరీ పర్ మంత్. 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. డిగ్రీ ప్లస్ మీకు డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీలో మీరు అయితే కోర్స్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్న నోట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అబౌవ్ పొజిషన్స్. ఓకేనా.
అంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్‌పీరియన్స్ అడగలేదు కదా అని చెప్పి వాళ్ళు అప్లై చేయడానికి ఏం కాదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి క్లియర్‌గా ఇచ్చారు. ఏ బ్రాంచెస్ అని. మెకానికల్‌కి సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేస్తారు. ఎలక్ట్రికల్‌కి సంబంధించి త్రిబుల్ ఈ వాళ్ళు, ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. కెమికల్‌కి సంబంధించి కెమికల్ ఇంజినీరింగ్ అండ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఆ రిలవెంట్ ట్రేడ్‌లో ఫైర్ అండ్ సేఫ్టీ చేసుండాలన్నమాట. ఓకేనా. ఇవి మీకు రిలవెంట్ ట్రేడ్స్ మాట. ఆల్ పొజిషన్స్ ఇక్కడ ఇచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మినిమమ్ 60% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు 50% అగ్రిగేషన్ మార్క్స్ ఉంటే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మాట. షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది. సీబీటీ ఉంటుంది. తర్వాత వచ్చేసి గ్రూప్ డిస్కషన్, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మీ బాడీ చెకప్ అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఇది ఉంది కదా! ఇది ఓన్లీ ఫర్ పోస్ట్ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. ఓకేనా. రిమైనింగ్ ఏ పోస్ట్‌లకి కూడా ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అట్లాంటివి ఏమి ఉండవండి. ఓన్లీ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది ఇది. ఓకేనా. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్టయితే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి టెక్నికల్ అండి. అంటే ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఉంటుంది. మెకానికల్‌కి సంబంధించి మెకానికల్ ట్రేడ్‌లో క్వెషన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సాలరీ అనేది ఇక్కడ చూడండి. 30,000 అనేది ఇనీషియల్‌గా మీకు బేసిక్ సాలరీ ఇస్తే సి2సి చూడండి. అంటే పర్ యానమ్ అండి. అంటే సంవత్సరానికి వచ్చేసి 10,58,000 అనేది మీకు జీతం వస్తుంది. ఈ 10,58,000ని డివైడెడ్ బై 12 చేసుకోండి. అప్పుడు మీకు 1 మంత్ సాలరీ ఎంత వస్తుందో ఏంటో కూడా మీకు కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్. మీకు చెప్పాను కదా! ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా టఫ్‌గా అదేం కాదండి. సింపుల్‌గా ఉంటుంది. మీ జనరల్ బాడీ చెకప్ లాంటిది. మేజర్ సర్జరీస్ ఏదో అయితే గాని మీకు ఇందులో ఫాల్ట్ అనేది రాదు. రిమైనింగ్ అంతా బానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ పొజిషన్ అండి. మనకి ప్లేస్‌మెంట్ ఎక్కడొస్తుంది? పొజిషనింగ్ ఎక్కడొస్తుంది అనంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో హెచ్‌పీసీఎల్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో రిఫైనరీకి సంబంధించి అన్నిట్లో ఉంటుంది. అండ్ విశాఖపట్నంలో కూడా రిఫైనరీ ఉంది. అక్కడ కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రొబేషన్ మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా మీకు 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారన్నమాట. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అండి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అండి. మినిమమ్ ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. 30 ఏప్రిల్ 2025 లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ మీ కేటగిరీ అనేది ఏదైతే మీరు అప్లై చేసినప్పుడు సెలెక్ట్ చేస్తారో అది చేంజ్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు 26థ్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. దాని ద్వారా మీరు డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాలండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా అడ్మిట్ కార్డ్స్, సీబీటీ టెస్ట్, కాల్ లెటర్స్, గ్రూప్ డిస్కషన్ కోసం గాని, ఇంటర్వ్యూ కోసం గాని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం గాని ఏదైనా సరే మీకు మెయిల్ అండ్ మెసేజ్ కన్ఫర్మ్‌గా వస్తుంది. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ఆహ్, రూ. 1,180 అనేది అప్లికేషన్ ఫీజ్. అంటే రూ. 1,000 అనేది అప్లికేషన్ ఫీజ్ అంటే జీఎస్టీ 18% అయితే ఉంటుందన్నమాట. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి లేదు. వాళ్ళైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా గాని, క్రెడిట్ కార్డ్స్ గాని, డెబిట్ కార్డ్స్ గాని, యూపీఐ అంటే ఫోన్‌పే, గూగుల్ పే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా. మీకు లాస్ట్ డేట్ చెప్పాను కదా! 30 ఏప్రిల్ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడీ ఇచ్చారండి. మీకు ఏవైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీ మెయిల్ ఐడీకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. టెక్నికల్ ఏవైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చినా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా నాకు కాల్ బిఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి. అన్నీ కూడా మనం అయితే క్లారిఫై అయితే చేసుకుందాం. ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ ఉండాలి. ఓకేనా. పార్ట్ టైమ్ కోర్సులనేవి పనికిరావు. ఫుల్ టైమ్ రెగ్యులర్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు అన్నీ కూడా మీరు కరెక్ట్‌గా ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. అంటే ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఆఫర్ లెటర్‌లో ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ డేట్‌లోపు మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఓకేనా. మాకు రిలీవింగ్ ఇవ్వట్లేదు అట్లాంటివి ఏమి ఉండకూడదు. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ కెన్ ఆల్సో అప్లై. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి. ఓకేనా. డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది ఈ పాయింట్ అండి. ఓకేనా. క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ కెన్ ఆల్సో అప్లై. ఓకేనా. అది మాత్రం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు
దూరంగా ఎగ్జామ్ సెంటర్ పడినట్టయితే యాక్చువల్‌గా ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు దూరంగా ఉన్నట్టయితే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీరియడ్ బి క్యాండిడేట్స్‌కి థర్డ్ ఏసీ ఫెసిలిటీ అనేది ఇస్తారు. అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి రూపాయి కూడా మీరేం పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాట. ఇందులో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మోడల్ పేపర్స్ కావాలన్నా, సిలబస్ కావాలన్నా, ఏం కావాలన్నా నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదా కాల్ బిఫోర్ యాప్ నుంచి డైరెక్ట్‌గా కాల్ చేయండి. నేను మీతో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.